విభూది యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనకి ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ యాష్ ఒక గ్యాల్వనోమీటర్ మీరు తీసుకొచ్చి ఆ యాష్లో కనుక అది మీరు పెడితే 0.6 వోల్ట్స్ కరెంట్ చూపిస్తుంది బూడిదలో. అవునా అండి? ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ యాష్. ఇది ఎక్స్పెరిమెంట్స్ కూడా, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్. ఆ ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది యాష్లో ప్రొడ్యూస్ అవుతుంది అని. అదే మీరు ఆవు యొక్క అద్భుతమైనటువంటి ఆ పేడని తీసుకొచ్చి ఆ పేడని జాగ్రత్తగా పడినటువంటి పేడ కింద పడకుండానే పట్టుకొని వాటిల్ని గొబ్బెమ్మల్లాగా తయారు చేసి అది ఓ దగ్గర పెట్టి దాన్ని మొత్తం ఒక గుడ్డతోటి మూసేసి అవి బాగా ఎండిన తర్వాత వాటిని ఒక్కొక్క దాన్ని రుద్రం మంత్రాలు చెప్తూ వెలిగిస్తారమ్మ. వెలిగించినప్పుడు అవన్నీ ఉండలుగా కాలిపోతాయి. ఈ కాలినటువంటి దాని మీద ఒక వస్త్రం వేసి రోజు రాత్రిపూట చంద్రుడి యొక్క కిరణాలకు ఒక పౌర్ణమి కిరణాలు మొత్తాన్ని ఉంచుతారన్నమాట. ఒక సైకిల్ అంటే ఓ పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా పూర్తిగా. మాస శివరాత్రి రోజేమో రుద్రం చెప్పి కాల్చాలి. పౌర్ణమి నాటి దాకా దాని నుంచి పౌర్ణమి కిరణాలు పూర్తిగా పడ్డ తర్వాత గనక తీసి ఆ చంద్రకిరణాలతో ఉన్నటువంటి భస్మాన్ని ఎవడు ధరిస్తాడో వాడిని వేదమాత తనంతట తానుగా వచ్చి వాళ్ళలో కూర్చుంటుంది. అందుకని ఆ భస్మాన్ని వాడండి అని చెప్తారు. భస్మం తయారు చేసే విధానం ఇవాళ చాలా మందికి తెలియదు. అంత శక్తి ఉందండి. ఈ భస్మం ఇలా తయారు చేయాలని కూడా చాలా మందికి తెలియదు. భస్మాన్ని ఆవు పేడ కింద పడకుండా తీసుకొని వెళ్ళి దాన్ని ముద్దల కింద గొబ్బెమ్మలుగా చేసి దాన్ని మన మాస శివరాత్రి రోజు అంటే ప్రతి నెల వచ్చే కృష్ణ చతుర్దశి రాత్రి 12ంటికి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున హవనం చేసి రుద్రమంత్రాలతో దాన్ని మళ్ళీ వచ్చే పౌర్ణమి రాత్రి దాకా పూర్తిగా ఆ చంద్రుడి యొక్క కిరణాల్లో దాన్ని కప్పిపెట్టేయాలి, మొత్తం మూత వేసి. పౌర్ణమి రోజు ఆ పైన ఉన్నటువంటి వస్త్రాన్ని తీయాలి, చంద్రుడి యొక్క కిరణాలు పూర్తిగా పడనివ్వాలి. పడ్డ తర్వాత పెట్టుకుంటే చాలా విశేషం. ఇలా అసలు మనం ఒక విభూది తయారు చేసుకోవడానికే చాలా విశేషాలు చెప్పారు మన పూర్వీకులు. కాబట్టి ఈ విధంగా మనం బ్రహ్మాండంగా ఆ భస్మంతో తయారు చేస్తే ఒక విశేషమైనటువంటి ఆధ్యాత్మికమైన శక్తి అందులోకి ఆవహిస్తుంది. ఆ విభూది నామాలని ఎలా పెట్టుకోవాలి? 3 సార్లు భస్మంగా రాసుకొని పెట్టుకోవాలి. 3 సార్లు రాసుకొని పెట్టుకుంటే దాని యొక్క ఫలం చాలా విశేషం. లేదు అంటే ఈ మధ్యవేలు, ఈ కనిపించే అనామిక, దీన్ని అనామిక అంటారు, ఉంగరం వేలు మధ్యవేలు, ఈ రెండిటితోటి ఇలా పెట్టి ఈ మధ్యలో నుంచి బొటన వేలుతోటి ఒకసారి రాయాలి. ఇది ఒకసారి చాలు. ఇలా పెట్టుకుంటే ఈ 3 వేళ్లతోటి కనుక పెట్టుకునేట్టయితే 3 సార్లు ఇట్లా రాసుకోవాలి. దీనికి మళ్ళీ మృత్యుంజయ మంత్రాలు చెప్తారు. అంటే చావు నుంచి దూరం చేసేటటువంటి మహత్తర శక్తి దీనికి ఉంది.